మేమున్న ఈ ప్రదేశం ఛత్తీస్గఢ్ ఎంత బాగుంది చూడు. ఇక్కడ వడ్డిస్తున్నారు అనమాట. ఇక్కడ క్యాటరింగ్, ఇక్కడ కూర్చొని తింటున్నారు. దంచుతారు, అట్లా దంచుతారు. ప్రపంచంలో ఏడ దొరికింది సార్ కన్నా ఇది మనకాడ దొరుకుతుంది. కర్మానికి వెళ్తున్నాం చూడండి. కనీసం రోడ్డు కూడా లేదు. ఈ రీసెంట్గా ఇది పోస్తున్నారు రోడ్డు. మా బ్యాచ్ అంతా వెళ్తున్నాం. మా దగ్గర చుట్టాలన్నమాట. బ్రేక్ టైం. సిగ్నల్ వస్తుంది. ఇంతకుముందు వచ్చేది కాదు. ఇగో తునికి చెట్టు ఉంది పక్కనే. మేమున్న ఈ ప్రదేశం ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియా. బస్తర్ దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం మేము. మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. పర్లే, రోడ్డు బాగుంది. ఇంతకుముందు దారి, జస్ట్ దారి ఎక్కువ. ఇక్కడంతా రైల్సే ఉండేది. చూడండి ఆడకలు ఇల్లు, పెట్రోల్ అమ్ముతున్నారు ఇక్కడ. పర్లే, ఇప్పుడు చూడు మంచిగా ఇల్లులు కట్టించుకుంటున్నారు. తునికి చెట్టు ఊర్లోనే. ఎంత బాగుంది చూడు. 6 years బ్యాక్ వస్తే ఈ కనీసం ఈ దారి లేదు. అడవి మధ్యలో నుంచి కాలిపాటు ఉండేది. వస్తారా వేరే రెండు బండి ఓరే కలిగి నంపినారు మా అమ్మ. సరే, థ్యాంక్ యూ. ఇది మా లాంగ్వేజ్ అండి. అమ్మో, మేము దారి తప్పిపోయే వాళ్ళని కొద్దిగా ఉంటే వాళ్ళు కనీసం చెప్పని కూడా చెప్పకుండా పోతున్నారు. నేను ఒకసారి వచ్చాను, అది కూడా రోడ్డు లేనప్పుడు వచ్చా. వాళ్ళు కనబడకపోతే అటు వెళ్ళిపోయి వచ్చాం మనం డైరెక్ట్గా. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదో తప్పిపోయి ఉంటే. సో మనం కంపల్సరీగా దగ్గర ఉండాల్సింది వాళ్ళ దగ్గర. ఇట్లా ఈ విధంగా ఉంటే ఎట్లా చెప్పు. దారి తప్పిపోయి ఉండే మీరు అలా వెళ్ళిపోతే ఎలా బాబు? మీకు మళ్ళీ తెలిసిన వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారా ముందు బండ్లలోనే. మనం ఏమో అనుకున్నాం పాలసలమ్మ గుట్ట ఇదే. దీంట్లో ఖనిజాలు ఏ ఉంటాయంట. ఎన్ని వాగులు వంకలు ఉన్నాయి కదా. చూడండి మా ప్రజలు. ఇల్లు చూడండి ఎట్లున్నాయో. ఇల్లు చూడండి ఎట్లున్నాయో మంచిగా. మట్టి ఇటుకలు కదా, మట్టితో తయారు చేసిన యాగవజులు. ఇవ్వండి. చుర్రు 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 కాలు పెట్టుకో. కళ్ళు దొరికిందా? కళ్ళు గతంపాడే ఖచ్చితంగా భాష వచ్చి ఉండాలి. మళ్ళీ హిందీ రాదుగా మనకి అసలే పర్ఫెక్ట్గా. ఇంకా భాష రావాలి. మనతో కన్వర్జేషన్, మనతో మింగిల్ అవ్వాలంటే భాష కంపల్సరీ రావాలి. మన భాష. కాయలు చూడు, కుప్పలు. వామా పైన చూడు, కుప్పలే. బాగుందిరా, కవర్ లేదే. మనం తప్ప ఎవరెవరు ఇక్కడ బోలు ఉంటాయి కదా. ఒక చెట్టు కాదు కదా. అవును, మనమే ఏరలేకపోతున్నాం. వాళ్ళే ఇంకా ఏరతారు. వాళ్ళ దగ్గర దండిగా ఉంటాయి. రోజు దొరుకుతూనే ఉంటాయి. మంచిగా ఎండ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది కదా. లెట్స్ గో. ఈరోజైతే మాకు వేస్ట్ కాలే. చూడండి ఎంత ప్రశాంతంగా అడవి మధ్యలో దారి. ఇదొక స్థూపం చూసి ఆ ఊర్లోనే ఉంది. చూడండి ఎంత చక్కగా కట్టారో. ఇక తీసుకొని మంచిగా ఇక చూడండి. బాధనాడు కచ్చా పాడుతారే. కొంచెం తీసన్నా గచ్చం పాడిని కట్టుబడట్రా. ఇది ఇదిగోండి మేము రావాల్సిన కార్యక్రమం. ఇల్లు వచ్చేసింది, గచ్చన్నపల్లి వచ్చేసింది. చిన్న పాప. ఆడ వంటలు వండుతున్నారు, ఈడ అన్నలు పెడుతున్నారు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇక్కడ వడ్డిస్తున్నారు అనమాట. ఇక్కడ క్యాటరింగ్, ఇక్కడ కూర్చొని తింటున్నారు. చూడండి తాటాకులతో కప్పారనమాట పైన.
తాటాకులతో టెంట్ వేశారు. ఇదంతా ఫుడ్ సెక్షన్. బాగానేనా? బాగా ఫోటో. ఒరిజినల్ ఏమని సరుకు తెలంగాణలో ఏడ దొరికింది ఒరిజినల్ సరుకు. అమ్మ తంబాకు దేవట. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు అన్న ఇది మనకాడ దొరకదు. లంద అంట దీన్ని రైస్తో తయారు చేస్తారు. మళ్ళీ హాస్పిటలా? ఓకే, బాగుంది. ఇంతకుముందు హాస్పిటల్ కూడా లేదు. 2 కర్మలు చూసినాం. ఆడ ఇప్పపు సార తాగినాం ప్యూరు. ఇక్కడ మా చుట్టాల దగ్గరికి వచ్చేసినాం. మొక్కజొన్న రాదు. ఈ ముసలోడు ఇంత గట్టిగా ఉన్నాడు అంటే జావే దాంతో పాటు పొగ కళ్ళు జావ తాగుతున్నారండి మా వాళ్ళు. హెల్దీ డ్రింక్ తాగుతున్నారు. వంజి పంట మొక్కజొన్న కొర్ర డొంకు కొర్ర పండిసి అవపెక్కి సారట్టి అమ్మనోడు అమితోడు గుచ్చుకుంది వెళ్ళి ఇదిగో గుచ్చుకుంది. అట్లా దంచుతారు. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, హెల్దీ. ఎందుకంటే వీళ్ళు మెడిసిన్ లేకుండా పట్టిస్తారు కదా అన్న. 80 సంవత్సరాలు అయినా ఇప్పుడు నేను ఉన్నా కదా 45 సంవత్సరాలు అలా ఉంటారు. అది తాగితే ఇవాళ మత్పై ఒకడు 5-6 పని కొట్టవలసింది. బాయ్. బాయ్.